మన దేశంలో సరైన అమ్మాయిలు దొరక్క అనుకున్న సమయానికి లైఫ్లో సెటిల్ కాకపోవడంతో చాలా మంది అబ్బాయిలు పెళ్లి కాని ప్రసాదులా మిగిలిపోతున్నారు. దీంతో వీరిని టార్గెట్ చేసుకొని కొంతమంది అమ్మాయిలు రెచ్చిపోతూ మోసాలకు తెరలేపుతూ ఉన్నారు. నిత్యం అబ్బాయిలు ఏదో ఒక చోట పెళ్లి పేరుతో అమ్మాయిల చేతిలో మోసపోతూ ఉన్నారు. పెళ్ళంటే నూరేళ్ల పంట, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. ఒక్కసారి మూడు ముళ్ళు పడితే జీవితాంతం ఒకరి కోసం ఒకరు బతకడమే. కానీ ఈమెకు మాత్రం మ్యారేజెస్ అంటే 3 నాళ్ల ముచ్చటే. తలంబ్రాలు పోయించుకున్నామా, డబ్బు నగలతో ఉడాయించామా అన్నట్టుగా సాగిస్తోంది కిలాడి లేడీ. వాట్సాప్లలో డీపీ మార్చినంత ఈజీగా, డ్రెస్ మార్చేసినంత సులభంగా భర్తలను మార్చేస్తూ ఎందరో జీవితాలతో ఆడుకుంటుంది ఈ మాయలేడి. రెండో పెళ్లి చేసుకుంటేనే దొరికిపోతున్న ఈ రోజుల్లో 40 పెళ్లిళ్ళు ఒకరికి తెలియకుండా మరొకరిని చేసుకోవడం సాధ్యమా అంటే సాధ్యమే అంటుంది ఈ నిత్య పెళ్లి కూతురు. ఏకంగా 40 మందిని పెళ్లి చేసుకుని చివరకు పోలీసుల చేతికి చిక్కింది. ఈ దారుణం తమిళనాడులో జరిగింది. తమిళనాడులోని తిరుపూర్కు చెందిన ఓ యువకుడికి 35 సంవత్సరాలు వచ్చినా పెళ్లి కాకపోవడంతో డేట్ ద తమిళ్ వే అనే వెబ్సైట్లో సంధ్య అనే మహిళతో పరిచయం ఏర్పడింది. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. లగ్నకోటి రాసుకుని మరీ దండలు మార్చుకున్నారు. లగ్గం అయింది, కాపురము పెట్టారు. అంతా సాఫీగా సాగుతోందనే టైంలో ఒక్కసారిగా కిరికిరి. పెళ్ళైన 3 నెలలు కూడా కాకుండానే ఆమె ప్రవర్తనలో ఏదో తేడా వచ్చింది. అనుమానం వచ్చిన ఆ యువకుడు సంధ్య ఆధార్ కార్డు చెక్ చేయగా ఇక అందులో భర్త పేరు వేరే ఉంది. అదేంటని ప్రశ్నిస్తే చంపేస్తాను అంటూ భర్తను బెదిరించింది. దీంతో ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. సంధ్యను అదుపులో తీసుకుని విచారిస్తే అసలు వ్యవహారం బయటపడింది. ఆమెకు 50 కంటే ఎక్కువ మందితో పెళ్లైందని విచారణలో తేలింది. ఒక డిఎస్పీ, ఇన్స్పెక్టర్, మదురైలో మరో పోలీసు అధికారి, ఒక ఫినాన్స్ అధికారితో సహా 50 మందికి పైగా బాధితుల లిస్టులో ఉన్నారని తేలింది. సంధ్య ఇప్పటి వరకు 39 పెళ్లిళ్లు చేసుకున్నట్లు విచారణలో బయటపడిందని పోలీసులు తెలిపారు. అయితే సంధ్య విషయం తెలిసి పోలీసులే అవాక్కవుతూ ఉన్నారు. మొత్తం మీద ఇంతమందిని మోసం చేసిన ఈ మహిళను ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసుల విచారణలో బయటపడ్డ సంధ్య లీలలు చూసి పోలీసులు సైతం విస్తుపోయే పరిస్థితి తలెత్తింది. ఈమె వలలో సామాన్య యువకులే కాకుండా ఒక డిఎస్పీ, 2 పోలీసు అధికారులు కూడా ఉన్నట్లు తేలింది. నగలు, డబ్బే టార్గెట్ గా ఈ సంధ్య ఘాతుకానికి పాల్పడినట్టుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. దేశంలోని యువత అంటే అబ్బాయిలు, అమ్మాయిలు కూడా పెళ్లి చేసుకునే విషయంలో 1కి 2 సార్లు ఆలోచిస్తున్నారు. సరైన అమ్మాయి, సరైన ఫ్యామిలీ దొరక్కపోవడంతో పెళ్లికి ఎవరు ఆసక్తి చూపడం లేదు. చదువు, ఉద్యోగాలు, వృత్తులు లాంటి వ్యాపకాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్న ఈ కారణంగా పెళ్లి కాని ప్రసాదుల సంఖ్య బాగా పెరిగిపోయింది. ఈ కారణంతోనే చాలా మంది అబ్బాయిలు కిలేడీల చేతిలో ఘోరంగా మోసపోతున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం తాజా గణాంకాలు చెబుతున్నాయి. పెళ్లి కాని ప్రసాదులు పెరిగిపోతున్నారు అంటే అర్థము పెళ్లి కాని అమ్మాయిల సంఖ్య కూడా పెరిగిపోతున్నట్లే అని అర్థం. పాశ్చాత్య దేశాల ప్రభావం ఎక్కువైపోతున్న కారణంగా యువత ఆలోచనలు కూడా చాలా స్పీడ్గా మారిపోతుందంట. కుటుంబ వ్యవస్థ బలంగా ఉన్న రాష్ట్రాల్లో యువత వివాహాలు చేసుకుంటున్నారు. కుటుంబ వ్యవస్థ బలంగా అంటే దాని అర్థము ఇంట్లో పెద్దవాళ్ల నిర్ణయాలకు ఆమోదించడమే. యువతకు ఆర్థికంగా పూర్తి స్వాతంత్రం వచ్చేస్తుండటంలో చాలా కుటుంబాల్లోని పెద్దవాళ్ళు పిల్లల వివాహాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చేస్తున్నారట. ఇక దాంతోనే వివాహాలు ఆలస్యం అవటమో లేదా విముఖత పెరిగిపోవటమో జరుగుతోందని అధ్యయనంలో తేలింది.